ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. కొత్త సంవత్సరంలో పోలీస్ శాఖ ముందు ఉండే సవాళ్ళు ఏంటి, ఆ సవాళ్ళను ఎలా అధిగమించబోతున్నారు? విధి నిర్వహణలో ముక్కుసూటి అధికారిగా పేరున్న నండూరి సాంబశివరావు రాష్ట్ర పోలీస్ డీజీపీ ఈ వారం మా అతిథి. నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు ఓ స్మాల్ ప్రొఫైల్ స్టోరీ. సాంబశివరావు నండూరి ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ 1984 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ. స్నేహశీలి కానీ విధి నిర్వహణలో కటువుగా ఉంటారు. ప్రకాశం జిల్లాలో పుట్టిన ఈయన 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి పట్టున్న ఆఫీసర్. ఏఓబిలో ఏం జరిగింది? ఆర్కే టార్గెట్ గానే ఎన్కౌంటర్ జరిగిందా? అది ప్రతీకార దాడా? ఈ విషయాలను డీజీపీని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు డీజీపీ గారి అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. డీజీపీ గారు, కొత్త సంవత్సరంలో ఏపీ పోలీస్ శాఖ ముందు ఉన్న సవాళ్ళు ఏంటి? ప్రధానంగా ఈ 13 జిల్లాల్లో మనకు కనిపిస్తున్నటువంటి మొదటి సమస్య ఏంటంటే ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ అనమాట. వెదర్ ఇట్ ఇస్ క్యాస్ట్ బేస్డ్ ఆర్ కమ్యూనిటీ బేస్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఛాలెంజెస్ ఫర్ అస్. ఇది కాక ముఖ్యమంత్రి గారి గైడెన్స్లో 2-3 ప్రాజెక్ట్స్ టేకప్ చేసాం ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఒకటి ఏంటంటే సింగపూర్ మోడల్ తరహాలో ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ అనేటువంటిది ఒకటి. తర్వాత రెండోది క్రైమ్ మ్యాపింగ్ చేసి ఈ 13 జిల్లాల్లో కూడా ఏ జిల్లాకి ఏ క్రైమ్ ప్రాధాన్యతలో ఉంది దానికి సరైనటువంటి ఇంటర్వెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది. మూడోది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పోలీస్ తీసుకురావాలి అనేటువంటిది అనేది ఒక ప్రాజెక్ట్ కింద టేకప్ చేసాం. ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్నాం, 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఇండిపెండెన్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాం. హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డెలివర్ ఏ వెరీ క్వాలిటీ సర్వీస్ బెటర్ టు ది కామన్ మ్యాన్. ఈ 3 అంశాల మీద. ఈ తరహా పోలీసింగ్ ఏ కంట్రీలో ఉందండి సక్సెస్ఫుల్గా? ముఖ్యంగా సింగపూర్ కానీ జపాన్ కానీ చూస్తే చాలామంది చెప్తారు 4 కోట్ల మంది ఒక టోక్యో నగరంలో ఉన్నారు. ఒక యాక్సిడెంట్ జరగదు, ఒక ట్రాఫిక్ జామ్ ఉండదు. గతంలో ఇటువంటి ప్రయోగం చేశారు మైత్రి సంఘాలు అని చెప్పి, అంత సక్సెస్ఫుల్గా నడవలేదు. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఫాలోఅప్ చేస్తే నిలబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ సస్టెనెన్స్. ఒక ప్రాజెక్ట్ మీరు అనుకోని దాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని అమలుపరచడమే కాకుండా షార్ట్ టర్మ్లో అమలుపరచడం వేరు, లాంగ్ టర్మ్లో కంటిన్యూటీగా దాన్ని ఉంచడం వేరు, కంటిన్యూటీ తీసుకురావడం వేరు. కంటిన్యూటీ తీసుకురావాలంటే ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినా వ్యవస్థ దాన్ని నిలబెట్టాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిటీ పోలీసింగ్ అని చెప్పి ఆ స్లోగన్ అందంగా ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు ఇంకో పవర్ స్టేషన్ తయారవుతుంది. సివిల్స్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వేరే రకాల దందాలు స్టార్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది చిత్తూరు జిల్లాలో ప్రయోగం చేసినప్పుడు చాలా బాగా చేశారు. ఏంటంటే పవర్స్ వాళ్ళకి ఎప్పుడు అధికారాలు ఇవ్వాలి. కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ అని తీసుకున్నప్పటికీ కూడా నో పవర్ వాజ్ గివెన్. యూ జస్ట్ షేర్ అవర్ డ్యూటీ. ఒక బాధ్యత గల పౌరుడుగా నాతో వచ్చి బీట్ డ్యూటీ చేయి, నా బాధ్యత గల పౌరుడుగా నాతో వచ్చి ట్రాఫిక్ డ్యూటీ చేయి, బాధ్యత గల పౌరుడుగా ఎక్కడైనా ఏదైనా నైట్ రౌండ్స్ బాగుంటారా, అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేటువంటిది మాత్రం ఇంతవరకు జరగల. సో దట్ ఈస్ ద వన్ హుచ్ ఐ లైక్ ఇట్ ఇన్ దట్ చిత్తూరు మోడల్. సో దాన్ని ఇంకా రిఫైన్ చేసుకోవచ్చు త్రూ అవుట్ ద స్టేట్. ఈ నెల 11వ తారీఖున అందరు ఎస్పీని పిలుస్తున్నాం. ఎస్పీ చిత్తూరు విల్ డెలివర్ ఏ టాక్ ఆన్ వాట్ కమ్యూనిటీ పోలీసింగ్ లుక్స్ లైక్, and then we'll roll it out for the entire state. డీజీపీ గారు, ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ ఆల్ డీజీపీతో సమావేశమయ్యారు. అది 4 వాల్ మీటింగు, మీడియాని కూడా ఇంక్లూడ్ చేయలేదు. చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారన్నారు. ఏమేమి అంశాలు రాష్ట్రానికి సంబంధించి డిస్కషన్ వచ్చింది అక్కడ అని? వన్ ఆఫ్ దట్ ఈస్ స్మార్ట్ పోలీసింగ్. స్మార్ట్ అంటే అది స్మార్ట్ అనేది ఒక యాక్రోనిమ్. దానికి ఎస్కి, ఎంకి, ఏకి, ఆర్కి, టీకి వివరణ ఉంది. దాని ప్రకారం ప్రధానమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఏం చెప్పినప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ ది నంబర్స్ దట్ మ్యాటర్ టుడే. యూ హ్యావ్ ఒక 75,000 ఫోర్స్ ఉంది, 65,000 ఫోర్స్ ఉంది, మేము ఇలా చేస్తాం అలా చేస్తాం. ఎప్పుడు బందోబస్తు అంటే కాకి యూనిఫామ్లో ఉన్న నెంబర్స్నే మాట్లాడతాం కానీ క్వాలిటీ సర్వీస్ గురించి మాట్లాడడం. దట్స్ వాట్ ప్రధానమంత్రి గారు ఆ రోజు స్పీచ్ ఇచ్చినప్పటికీ కూడా మీరు ఎంతమంది ఉన్నారనే సమస్య కాదు, ఇష్యూ కాదు. అక్కడ ఏ విధమైనటువంటి సర్వీస్ మీరు పబ్లిక్ అందజేస్తున్నారు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మేము ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ అన్న అదే అర్థం. సింగపూర్లో మాదిరిగా ప్రధానమంత్రి గారు చెప్పిన అదే, మీరు నెంబర్స్ కాదు క్వాలిటీ సర్వీస్ ఇవ్వండి. అల్టిమేట్లీ పబ్లిక్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? మాకు సంవత్సరానికి 95,000 కేసులు రిజిస్టర్ అవుతాయి. 95,000 కేసుల్లో మేము ఒక సర్వే కండక్ట్ చేస్తే, ఒక పోల్ కండక్ట్ చేస్తే మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్తో అని అంటే ఇంతవరకు మేము కండక్ట్ చేయాల. ఒకవేళ చేస్తే ఏమన్నా ఒక విధమైనటువంటి ఆన్సర్ వచ్చిందనుకోండి, ఏదో కంక్లూజన్ వస్తుంది కదా,
వచ్చినప్పుడు దాన్ని బట్టి మేము మార్చుకోవాలా, మా పనితనం మార్చుకోవాలా, పని విధానం మార్చుకోవాలా, మా ప్రవర్తన మార్చుకోవాలా, మా కల్చర్ మార్చుకోవాలా. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్. వీఆర్ ట్రయింగ్ ఫర్ దాట్. ఇంకోటి అంటే మీకున్న పేరు ఇది కాంప్లిమెంట్ అనుకోవచ్చు, విమర్శ అని అనుకోవచ్చు, మీరు ఎలా తీసుకుంటారు? మీ మీద ఒక పేరు ఏంటంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు. మీరు డీజీపీగా చార్జ్ చేసుకున్న కొద్ది రోజులకే ఏఓపీలో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇట్స్ లైక్ దిస్. నేను 1984లో ఐ జాయిన్ ది సర్వీస్. పీక్ ఆఫ్ నక్సలిజం ఉన్నప్పుడు బెల్లంపల్లిలో ఫస్ట్ ఏఎస్పీగా చేసాం. అక్కడి నుంచి నిజామాబాద్ చేసాం, మెదక్ చేసాం, మహబూబ్నగర్ చేసాం, రంగారెడ్డి చేసాం, చాలా ప్లేసెస్లో ఉద్యోగం చేసాం. కానీ అప్పుడు నక్సల్ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు సాధారణంగా ఎదురుకాల్పులు అనేవి జరుగుతుంటాయి. 20 సంవత్సరాలు 32 సంవత్సరాల సర్వీసులో 20 సంవత్సరాలు ఓన్లీ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోనే చేసాం. ఎన్కౌంటర్ జరిగినంత మాత్రాన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కాదు, కానీ ముఖ్యంగా మీరు అడిగిన ఏఓబీ ఎన్కౌంటర్ కానీ అదేమీ ప్లాన్ చేసింది కాదు, మేము అనుకున్నది కాదు. జనరల్ కోమింగ్ ఆపరేషన్లో కొంత ఇన్ఫర్మేషన్ వస్తే ప్రతిసారి పోతుంటాం. మీకు ప్రతి 10 ప్రయత్నాల్లో పోలీసు ప్రయత్నాల్లో గ్రేహౌండ్స్ అనండి, లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనుసంధానంతో చేసిందానండి, ఏమన్నానండి, ప్రతి 10లో ఒక్కటి కూడా సక్సెస్ కాదు. సో అలాంటిది ఏఓబీ ఎన్కౌంటర్లో దట్ వాస్ అన్ యాదృచ్ఛికంగా సక్సెస్ అయినటువంటి మన వాస్తవం. ల్యాండ్ ఆర్డర్లో మీరు చాలా కటువుగా ఉంటారు, అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో ల్యాండ్ ఆర్డర్కి వచ్చినప్పుడు అంత కటువుగా ఉంటారు. విశాఖపట్నం కమిషనర్గా చేసిన కొద్ది రోజులకి మళ్ళీ అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది, 2 చనిపోయారు అంటారు. No, it's like this. Forget about the encounters part. Even now, I am very tough on law and order. In the sense, not అంటే ఏదో టఫ్గా పేరు తెచ్చుకోవడానికి క్వశ్చన్ కాదు. శాంతి భద్రతల సమస్య కావాలన్నా వద్దా, సమస్యకి సమాజానికి శాంతి భద్రతలు కావాలన్నా వద్దా. మళ్ళీ ఏఓబీ ఎన్కౌంటర్కి వస్తున్నాను. ఇది బలిమేలకు ప్రతీకారంగా జరిగిందని ప్రజా సంఘాల యొక్క ఆరోపణ. లేదు, అలాంటిది ఎప్పుడు ఉన్నదండి. ప్రతీకారం అనేటువంటిది బహుశా వాళ్ళకు ఉండొచ్చేమో కానీ మాకు ఉన్నది. ఎందుకంటే మేము 2 సంవత్సరాలు పనిచేస్తాం, 1 సంవత్సరం పనిచేస్తాం, ట్రాన్స్ఫర్ అయిపోతుంటాం. మాకు ఆ ప్రతీకారం అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు ఉండదు. మీకు ఏమైనా పర్మనెంట్గా ఉన్నారంటే మీరున్నారు కాబట్టి మీకు ఉంటుంది ప్రతీకారం అని చెప్పి నక్సలైట్స్కి. ఒకటే మాట చెప్తాను సమాధానం. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఎ రిటాలియేషన్ టు బలిమేల. ఇట్స్ నాట్. వీ నెవర్ కన్సిడర్ లైక్ దాట్. It is, as I said, as a routine combing operations with some intelligence. There was intelligence input ఉందని కాదన్నాం. దాంతో పోయాం. అక్కడ పోయిన తర్వాత అసలు అంతమంది ఉంటారని, అంతమంది అక్కడ క్యాంప్ జరుగుతుంటారని మాకు కూడా తెలియదు. ఇట్ వాస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఏం అవగాహన లేదండి. అబ్సల్యూట్లీ నో. వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఆర్కేని టార్గెట్ చేసుకుంటూ ఎన్కౌంటర్ జరిగింది. అసలు ఆర్కే అందులో ఉన్నారు అని చెప్పని వాళ్ళు చెప్తే కానీ తెలియదు మాకు. ఆనెస్ట్లీ ఐఎమ్ మేకింగ్ ఎ వెరీ ఆనెస్ట్ స్టేట్మెంట్. ఆర్కే అందులో ఉన్నాడు, అందులో గాయపడ్డాడు, ఆయన కనపడట్లేదు, పోలీస్ అధీనంలో ఉన్నాడని వాళ్ళు చెప్పిందే కానీ అదే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ హూ ఈస్ పార్టిసిపేటింగ్. ఇంకోటి, ఇప్పుడు అక్కడ విషప్రయోగం జరిగిందని చెప్పి ప్రచారం జరిగింది. ఎన్ని ఊరికే చెప్తారండి. ఇప్పుడు పోస్ట్ మార్టమ్స్ ఉంటాయి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయాలి, అన్ని వీడియో కెమెరాల్లో చేయాలి పోస్ట్ మార్టం అంతా. ఆల్ దీస్ ఎలిగేషన్స్ ఆర్ బేసికలీ గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పోలీసుల్ని వాళ్ళని కించపరచడమే కాకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి మాట్లాడే కానీ ఇవి ఆర్ నాట్ ద ట్రూ పిక్చర్. ఇప్పుడు ఆ ఉద్యమం ఎలా ఉందండి యాక్చువల్గా? నెంబర్ ఆఫ్ చూసుకుంటే వేలల్లో ఉంటారా, 100లో ఉంటారా, 10ల సంఖ్యలో ఉంటారా? ఎప్పుడో పోయిందండి అది. ఆనెస్ట్లీ ఇట్స్ నాట్ లైక్ దాట్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు థౌజండ్స్లో ఉండేవాళ్ళు నెంబర్స్లో. ఏది పీడబ్ల్యూ గ్రూప్, పీపుల్స్ వార్ గ్రూప్ అని, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని. ఇప్పుడు మొన్న రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇప్పుడు 105 మెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. మొత్తం ఇట్స్ ఆల్ టైమ్ లో. నల్లమల మీద పూర్తిగా పట్టు సంపాదించారు. ఏఓబీ మీద అంత పట్టు వచ్చిందంటారా? ఎప్పుడు లేదండి. ఏఓబీ మీద ఇప్పుడే కాదు, ఈవెన్ డ్యూరింగ్ ది స్టేట్ వెన్ ఇట్ వాస్ కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు తెలంగాణ మీద ఫోకస్ చేసేవాళ్ళం. ఎందుకంటే మనకు ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్, వరంగల్ అని ఎప్పుడు కూడా ఎందుకనో ఏఓబీ మీద కొంత చిన్న చూపు ఉండేది. ఎందుకంటే చిన్న చూపుకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, చాలా టఫ్ టెరైన్ అండి. టఫ్ టెరైన్. అక్కడికి పోతే ఆదిలాబాద్లో మీరు కనీసం ఒక 100 మీటర్లు ఏముందో చూడగలరు. ఇక్కడ 1 మీటర్ దూరంలో కూడా ఏముందో చూడలేని పరిస్థితి. చాలా థిక్ అండర్ గ్రోత్. అది చాలా రాష్ట్రాలు కలిసి ఉంటాయి, అది కూడా కారణం. అక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మనకి కొంచెం టెరైన్ ఇస్ టఫ్. డీజీ గారు, కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో వెల్ఫేర్ యాక్టివిటీ జరగట్లేదు అని అంటారు, పోలీస్ వెల్ఫేర్. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎప్పుడు వెల్ఫేర్ విషయాలు తీసుకుపోయినా కానీ వెంటనే స్పందించేటువంటి అదృష్టం ఉంది మాకు ఎవ్రీ ఇయర్ వెల్ఫేర్కి 15 crores గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు.
లాస్ట్ ఇయర్ ప్రామిస్ చేసిన October 21 ప్రామిస్ చేసిన డబ్బులు ఇచ్చారు, ఈసారి ప్రామిస్ చేసిన దానికి కూడా డబ్బులు ఇచ్చారు. రెండోది ఇవాళే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే హోమ్ గార్డ్స్కి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలో ఒకప్పుడు సమ్ ఇష్యూడ్ 2.5 lakhs ఉంటే ఆ రోజున ముఖ్యమంత్రి గారికి చెప్తే దాన్ని మీకు ఎంత కావాలంటే మినిమం 5 lakhs కావాలి సార్ అంటే వెంటనే ఒప్పుకున్నారు, జీవో కూడా ఇచ్చారు వేళ. సో దాదాపు 12,000 మంది ఉన్నటువంటి హోమ్ గార్డ్స్కి ఇది ఒక అంటే బేసికలీ యాక్సిడెంట్ అవ్వకూడదని కోరుకుంటున్నాం, అయితే కుటుంబానికి ఏదో కొంచెం ఆసరాగా ఉంటుందని. సో ఎనీ వెల్ఫేర్ రిలేటెడ్ యాక్టివిటీ వీ టేక్ ఇట్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ వెరీ కన్సిడరేట్ అండ్ ఫాస్ట్ ఎనఫ్ టు సైన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంవీ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఫైన్స్ వసూలు చేస్తాం మేము. సార్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు కొంత వెహికల్స్ కావాలి, కొంత ఎక్విప్మెంట్ కావాలి, కలెక్ట్ చేసిన ఫైన్లో కొంత మాకు ఇవ్వండి అంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అప్పటికప్పుడు 150 మంది 200 మంది ఉన్నటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు 40% డిక్లేర్ చేశారు. మేము 100 కోట్లు వసూలు చేస్తే సంవత్సరానికి 40 కోట్లు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, జీవో కూడా వచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఇన్ ఏ సన్ రైజ్ స్టేట్ లైక్ యాజ్ న్యూ స్టేట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాం వాస్తవమే, కానీ అదర్వైజ్ ఇఫ్ ఐఎమ్ నౌ వీఆర్ బిల్డింగ్ మోడల్ పోలీస్ స్టేషన్స్, every police station air conditioned. So we plan to make 100 police stations by April, May, June. So if we make all 868 police stations, which state in the country can match with this kind of activity? So basically resources and batti kuda untundi, but otherwise within the resources we are extremely happy. Our honorable chief minister is listening to us and then helping us in many ways. గుడ్. మీరు వైజాగ్ కమిషనర్గా ఉన్నప్పుడు శిథిలావస్థకు ఉన్న క్వార్టర్స్ని సర్ప్రైజ్ విజిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక విశాఖపట్నం కాదు ఎక్కడ చూసినా కూడా శిథిలావస్థకు చేరుకున్న ఇల్లు, కానిస్టేబుల్ ఇల్లు కానీ ఎస్ఐ ఇల్లు కానీ అంతా, దాన్ని ఎలా చేయబోతున్నారు? మీరు ఈ ఇంటర్వ్యూకి రాకముందు నేను చూసి వచ్చిందా క్వార్టర్స్ చూసి వచ్చాను. ఇక్కడికి 6th Battalion మంగళగిరిలో చూసి వచ్చాను. చాలా ప్యాథటిక్ కండిషన్లో ఉన్నాయి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ 75,000 మంది కానిస్టేబుల్స్ ఉన్నటువంటి ఈ ఫోర్స్ని ఒక కుటుంబంలాగా ముందుకు తీసుకుపోవాలంటే ఎట్టు తీసుకుపోవాలంటే మీరు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మినిమం ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ ఒక సౌకర్యమైనటువంటి నివాసం ఉన్నది అనేటువంటి ఉంటే ఎక్కడైనా అడవుల్లో అయినా పనిచేయడానికి మా పోలీస్ సోదరులు సిద్ధంగా. 650 క్వార్టర్స్ని డెమాలిష్ చేయమని చెప్పి మన ప్రభుత్వం కూడా ఆర్డర్స్ ఇచ్చింది. దట్ ఈస్ సి అవుట్ ఆఫ్ థౌజండ్స్లో ఉన్నటువంటి క్వార్టర్స్ని ఈవేళ మేము ఒక 8 battalions మా దగ్గర ఉంటే కాంప్రహెన్సివ్గా డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈవేళ మేము అనుకున్నాం ఒక 4 crores తోటి APSP battalionsకి ఒక మనీ ఇచ్చి, వెల్ఫేర్ మనీ ఇచ్చి, ఎవ్రీ బెటాలియన్లో ఒక కన్వెన్షన్ సెంటరు, ఒక ఓపెన్ ఎయిర్ థియేటరు, వేర్ సమ్ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయడం ఉండాలి. ఆ కాన్సెప్ట్ని వేళే జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ వీఆర్ థింకింగ్ అబౌట్ దాట్. ఇంకోటి, ఈ డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకింగ్తో పాటు పాలసీలో ఎక్కువగా కీలకంగా మారింది. ఇది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఆందోళన ఏంటంటే సైబర్ క్రైమ్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది. 100% చాలా ఎక్కువ జరుగుతాయండి. ఎందుకంటే సి యూ హ్యావ్ టు ప్రిపేర్ ది పీపుల్ ఫర్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. ఇవాళ ఎంత ఈజ్ ఆఫ్ యూజ్ ప్రాసెస్లో చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఏ విధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఈజీగా చేయాలి అన్న దాని మీద ప్రతిరోజు దాని మీద ఒక చర్చ జరగడం, వాటిలో నుంచి ఏదో ఒక మంచి డెవలప్మెంట్ ఉత్పన్నం అవడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాకపోతే ఏంటంటే మనం ఇబ్బందులు ఉన్నాయా లేవా కామన్ మ్యాన్ కంటే ఐ అగ్రీ విత్ యూ. కాకపోతే ఒక మంచి ఆబ్జెక్టివ్ తోటి మంచి ఒక ఉద్దేశంతో చేసినటువంటి ప్రక్రియకి మనం అందరం కూడా సహకరించాలి. సో మీరు చెప్పినట్టు ఏవి డిమానిటైజేషన్కి ముందు కూడా విశాఖపట్నం లాంటి నగరాల్లో ఓటీపీ అఫెన్స్లు ఎక్కువ అవుతాయి, 1 time password అఫెన్స్లో. మీకు మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ చేస్తామమ్మా చెప్పమంటే గల్లీబులుగా మొత్తం ఇచ్చేస్తున్నారు. సో అలాంటివి దాదాపు hundreds of cases రిజిస్టర్ అవుతున్నాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దీంట్లో జ్యూరిస్డిక్షన్ను ఏ పోలీస్ స్టేషన్తో కూడా చెప్పలేము. ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉంటాడు చేస్తారు, ఎక్కడో పోలాండ్లో ఉంటాడు చేస్తాడు అఫెన్స్. సో ఎవరు తీసుకోవాలి, దానికి జరిగింది ఇక్కడ అంతే. సో బేసికలీ జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ చేయగలమా లేదా, అసలు స్కిల్ ఉందా లేదా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దోస్ కపుల్ ఆఫ్ ల్యాబ్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విజయవాడ అండ్ దెన్ సహాయం తీసుకున్నాం ఈఎస్ఎల్ ల్యాబ్ అని వాళ్ళతోటి. సో ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ అదర్వైజ్ కానీ కేవలం ఓన్లీ విశాఖపట్నం విజయవాడ రెండే ఉన్నాయి, ప్రతి జిల్లాకి ఇలాంటి ల్యాబ్స్ అవసరం అనుకుంటున్నాను. ల్యాబ్ ఈజ్ వన్ పార్ట్. ఇన్వెస్టిగేట్ చేయగలిగిన ఐఓస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కావాలి మీకు. బేసికలీ ఇట్స్ నైపుణ్యం. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ సిఐడిలో ఉన్నటువంటి సైబర్ వింగ్ దే ఆర్ వర్కింగ్ అవుట్ వెరీ హార్డ్ టు ట్రైన్. ఇప్పుడు ట్రైన్ చేస్తున్నాం. అందుకని ఏంటంటే ప్రధానంగా ఈ సంవత్సరం మాకు ఉన్నటువంటి, మీకు మొదట్లో కూడా చెప్పాను, ప్రధానంగా 2017లో ఉన్న ఛాలెంజెస్ దిస్ ఫర్ అస్. సో హౌ వీ సర్మౌంట్ అనే దాని దగ్గర మా సెట్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ కూర్చొని
వీల్ రీస్కిల్ ద ఎంటైర్ పోలీస్ ఫోర్స్. నాకే తెలియదు ఇప్పుడు అసలు అఫెన్సా కాదా, అసలు మాకే తెలియకపోతే పబ్లిక్ ఎలా ఉంటుంది. సో గ్రాడ్యువల్లీ వీఆర్ లెర్నింగ్ వీఆర్ టీచింగ్ అవర్ పీపుల్. సో కాకపోతే ఇప్పుడు మాకు అదృష్టం ఏంటంటే వచ్చేటువంటి కానిస్టేబుల్స్లో చాలామంది ఎంటెక్స్ పిహెచ్డీస్ వస్తున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. సో దే హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద కంప్యూటర్స్, దే హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ కోడింగ్. సో ఇట్ హెస్ బికమ్ రిలేటివ్లీ ఈజీ ఫర్ అస్ టు ట్రైన్ అవర్ న్యూ బాయ్స్. ఎవరిని ట్రైన్ చేయాలంటే ఓల్డ్ పీపుల్ మాలాంటి వాళ్ళని ట్రైన్ చేసుకోవాలి. రీస్కిల్లింగ్ అంటాం అనమాట. ఏంటంటే వీ హ్యావ్ టు రీస్కిల్ అవర్ సెల్ఫ్. ఇంకో టెక్నాలజీ విషయానికి వచ్చినప్పుడు అంటే ప్రతి క్రైమ్ సంబంధించి టవర్ లొకేషన్స్ అందుకే సిడిఆర్ చాలా ఇంపార్టెంట్. కానీ సర్వీస్ ప్రొవైడర్లు అంతగా జిల్లాల్లో పోలీసులకు సహకరించట్లేదు. అంటే ఒక కమిషనరేట్ ఉంటే విశాఖపట్నం విజయవాడ గురించి మాట్లాడలేదు, రిమోట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి దగ్గర. బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ సెంట్రలైజ్డ్ నోడల్ ఏజెన్సీ ఇన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వీ కెన్ గెట్ ది సిడిఆర్. బట్ ఎనీ పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్లో సిడిఆర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వీఆర్ గెటింగ్ విత్ ఇన్ రీజనబుల్ టైమ్. దర్ ఇస్ నో టూ ఓపెన్స్. టెక్నాలజీని ఉపయోగించి ముఖ్యంగా సీసీటీవీస్ ఉపయోగిస్తున్నాం. If you look at the technology used in the police department, ours is one of the best in the country. First time Krishna Pushkaralu drones use చేసాం. Tell me which state has used. Body worn cameras ఉపయోగించాం, హెడ్ బ్యాడ్లో ఉపయోగించాం. అంతకుముందు మేము ఫాలో అయ్యాం. ఫిన్స్ ఉపయోగించాం, ఫింగర్ ప్రింట్ నెట్వర్క్ సిస్టమ్ వాడాం. అదేవిధంగా సో మెనీ థింగ్స్. రీసెంట్ ఎడిషన్స్ ఇన్ టెక్నాలజీలో పిన్స్ అని వాడాం, ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అని బ్యూటిఫుల్ సిస్టమ్. ఎస్పెషల్లీ క్రైమ్ డిటెక్షన్లో కూడా, ఎస్పెషల్లీ అనంతపూర్, కడప and West Godavari districts, they are in the forefront. Other districts also will catch up. డీజీపీ గారు ఒక ప్రశ్న, ఇప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సంబంధించింది, దాంట్లో జనాలు ఇంకా ఎంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? ఇంతకుముందు ఓటీపీ పాస్వర్డ్ సంబంధించిన పెద్ద క్యాంపెయిన్ నడిపించారు పోలీసులు, కొంతవరకు సక్సెస్ అయింది అది అవేర్నెస్ చేయడంలో. ఇప్పుడు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందంటారు? అంటే ముఖ్యంగా అండి, ఇదివరకు 100 మందిలో 10 మంది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేస్తే, ఇప్పుడు కొంతకాలం పోయిన తర్వాత ఇట్ మే రీచ్ 60, 70, 80, 90 వాట్ ఎవర్ ఇట్ ఈస్, 100% కూడా. దట్ వాజ్ ఎయిమ్. ఇన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు గ్రామాల్లో కానివ్వండి, ఈవెన్ పట్టణాల్లో ఉన్న చాలామంది, మనం మోస్ట్ ఆఫ్ అస్ వీఆర్ నాట్ యూస్ టు ది డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఆ టైంలో ఎవరైనా మనకు ఫోన్ చేయటం, మీ బంధువు దగ్గరుండి మీతో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయించడం ఒక ఆస్పెక్ట్. ఎవరో ఫోన్ చేసి మీకు ఇలా అయింది అలా అయింది అని అడిగితే, ఫోన్ మాత్రం వచ్చి మీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ గురించి ఎవరైనా ఎంక్వైరీ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. ఒకటి దగ్గరుండి మీతో చేయించడం వేరు. అట్లీస్ట్ యూ కెన్ సీ who is likely to make a small crime or cheating or whatever it is. ఎక్కడో దూరం నుంచి ఫోన్లో మాత్రం వస్తే, ఫోన్ వచ్చి మీ డిజిటల్ కార్డు గురించి కానివ్వండి, క్రెడిట్ కార్డు గురించి కానీ, డెబిట్ కార్డు గురించి కానీ అడిగితే మాత్రం వీ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు బి వెరీ కాషియస్. మీరెవరో రాండి, మీరు చేస్తున్న సహాయానికి చాలా సంతోషం అని చెప్పండి, కానీ మీ డీటెయిల్స్ డైవల్జ్ చేయొద్దు, వివరించద్దు. దానికి సంబంధించి విశాఖపట్నం సిపి గారు కూడా ఒక స్మాల్ మూవీ తయారు చేశారు, 1 minute మూవీ తయారు చేశారు. సో అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టుడే. అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సీఎం గారు ఆధార్ కార్డుతో చాలా, అది మీ బొటన వెళ్ళి మీ బ్యాంక్ అంటున్నారు. ఎస్. బట్ ఈ దీంట్లో ఎక్కడ ఎలాంటి ప్రమాదం కానీ, సమస్య కానీ, ఇబ్బందులు కానీ? బయోమెట్రిక్ ప్రాబ్లం ఉండదండి. ఐరిస్కి అసలు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ బయోమెట్రిక్ అనుకోండి, మీరు ఎంత నెంబర్ తీసుకున్నా బయోమెట్రిక్ కోట్ల మందిలో కూడా డబల్ రాదు అది బయోమెట్రిక్. సో దర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ సమ్ ఆఫ్ ది బయోమెట్రిక్ మెజర్మెంట్స్కి ప్రాబ్లం రాదు. ఇంకా పోలీసులో శాఖల్లో, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సిబ్బంది కొరత అని చెప్పి దాన్ని ఎలా అధిగమించబోతున్నారు? వీ హ్యావ్ క్లోజ్ టు 60,000లో 12,000 వేకెన్సీస్, అంటే 20% వేకెన్సీస్ ఇన్ సివిల్ ఫోర్స్. అదే ఏపీఎస్పీలో అయితే 30% ఉంది. ఆ 20% వేకెన్సీస్కి మొన్న ముఖ్యమంత్రి గారు ఒక 6,000 మంది, అంటే సగానికి సగం రిక్రూట్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ జరుగుతోంది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ 6,000 మందిని కూడా మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ వాడాం. ఎక్కడ కూడా ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది ఫిజికల్గా తీయరు, అన్ని ఎలక్ట్రానిక్ తీసుకుంటాం. టెక్నాలజీ కూడా వాడి దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ మీకు వివరిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎవ్రీ మెంబర్ హ్యాస్ హిజ్ ఓన్ టైం. 10 మందిని పరిగెత్తున్నాం అనుకోండి, 10 మంది ఒకేసారి లైన్ దాటాల్సిన అవసరం లే, మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు దాటచ్చు. దాటిన దగ్గర నుంచే టైం స్టార్ట్ అవుతుంది. సచ్ ఏ సిస్టమ్, సెన్సార్ బేస్డ్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. సో దాట్ వే 50% ఆఫ్ ది, ఇప్పుడు మా దగ్గర ఒకేసారి 12,000 మందికి ప్రొవిజన్ ఇచ్చిన రిక్రూట్ చేసుకోమని, ట్రైనింగ్ అంత ఫెసిలిటీ లేదు మీకు. సో అందుకని ఏంటంటే 6,000 ఒక బ్యాచ్, ఇంకో బ్యాచ్ 6,000. సివిల్ కానిస్టేబుల్స్ వరకు ప్రాబ్లం లేదు. ఇంకా మరో అంశము, తీర ప్రాంత భద్రత మీద కేంద్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా సంవత్సరాల నుంచి మనకు హెచ్చరికలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు దాకా ఏం జరగలేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి
ఇట్స్ లైక్ దిస్. వీ హ్యాడ్ ఫస్ట్ ఒకప్పుడు 6 పోలీస్ స్టేషన్స్ ఉండే, ఇప్పుడు ఇంకో 15 యాడ్ చేశారు, 21 పోలీస్ స్టేషన్స్. 21 పోలీస్ స్టేషన్స్ కూడా బోట్స్ ప్రొవైడ్ చేశారు. బేసికలీ ఆన్ షోర్, ఆఫ్ షోర్. ఆఫ్ షోర్లోకి వచ్చేటప్పుడు కోస్ట్ గార్డ్ ఉంది, లిటిల్ బిట్ ఆఫ్ మెరీన్ పోలీసింగ్ ఉంది, అండ్ దెన్ నేవీ ఆల్సో దేర్. కాకపోతే మనకి మీరు చెప్పినట్టు 974 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్, అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు ఆస్క్ ఫర్ మోర్ పోలీస్ స్టేషన్స్ దేర్. ఎక్కువ వదుదామని ప్లాన్ చేస్తున్నాం. కానీ 2 స్టేట్స్ ఇన్ ద కంట్రీ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ యాజ్ ఫర్ కోస్టల్ పోలీసింగ్ ఈజ్ కన్సర్న్, తమిళనాడు అండ్ గుజరాత్. ఆ మోడల్ తీసుకురావాలని చెప్పని మనం ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే ఏ పోలీస్ స్టేషన్కి అయినా ఏ ఇంటర్వెన్షన్ పెట్టినా వాట్ ఈజ్ ఇంపాక్ట్ అనేది చూడాలి. ఇంపాక్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మనకి ఇంతవరకు టచ్ వుడ్ అఫెన్సెస్ ఏం కాలేదు, కానీ దట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ బి కాంప్లసెంట్, సంథింగ్ క్యాన్ హ్యాపన్. సో ఇంపాక్ట్ ఏంది అన్న దాని దగ్గరికి వచ్చేటప్పటికి మేము వీఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వెరీ సూన్ ఐ థింక్ విల్ బి గివెన్ మోర్ ఫెసిలిటీస్, మోర్ బోట్స్ ఫర్ బెటర్ సెక్యూరిటీ అలాంగ్ ది కోస్ట్ లైన్. ఇంకో చివరి ప్రశ్న, ఇంకా కానిస్టేబుల్ ఎస్ఎల్సీ ఏదో ట్రాన్స్ఫర్ సంబంధించి ట్రాన్స్పరెన్సీ తగ్గింది, కొంతమంది అడ్డదారులు వచ్చి ప్రమోషన్స్ తీసుకుంటున్నారని చాలా కాలంగా డిపార్ట్మెంట్లో ఆ అసంతృప్తి కింది స్థాయిలో ఉండిపోయింది. సాధారణంగా మా స్థాయిలో మేము ఏమన్నా ట్రాన్స్ఫర్స్ చేస్తే ఓన్లీ డిఎస్పీస్ వరకు చేస్తాం. సిఐల వరకు కూడా చీఫ్ ఆఫీస్, డీజీపీ ఆఫీస్ డజంట్ టేక్ కేర్. కాకపోతే ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న అక్కడేం జరుగుతుంది అనేటువంటి దాన్ని అడుగుతున్నారు. బేసికలీ కానిస్టేబుల్స్ దగ్గరికి వచ్చినప్పుడు అలాంటిది ఉండదు. ఒకసారి ఒక పోస్టింగ్ వేస్తే 5 years అక్కడే ఉండొచ్చు. దేనికంటే too many times transfer is not good. ఈ కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ఇబ్బంది ఏంటంటే సీనియారిటీ లిస్టులో ప్రాబ్లం వచ్చింది. సీనియారిటీ లిస్టులో ప్రాబ్లం వచ్చేటప్పటికి అసలు ముందు ఆ రాష్ట్రానికి ఎవరు, ఈ రాష్ట్రానికి ఎవరు అని తేలితే ఈ ఉన్న వాళ్ళతో సీనియారిటీ లిస్ట్ తయారు చేసుకోవాలి. అక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు, ఇక్కడి నుంచి ఎవరు పోతారో తెలియనటువంటి సంగతి మొన్నటి వరకు ఉంది. కానీ ఇప్పుడు కొంతవరకు 90% అయిపోయింది. సో ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీ సబ్స్టాన్షియల్ ప్రాబ్లం కాదు అది. వీ క్యాన్ సార్ట్ ఇట్ అవుట్. ముఖ్యంగా అయితే డిఎస్పీస్ దగ్గర ప్రతి రోజు నా దగ్గరకు వస్తుంటారు, సార్ మా సీనియారిటీ సమస్య తీరలేదు అని. సో దిస్ వీక్ ఆర్ మేబీ బిఫోర్ సంక్రాంతి విల్ బి ఏబుల్ టు ఫైనలైజ్ దట్, గివ్ ది ప్రమోషన్స్. అదర్వైజ్ కొన్ని అవగాహన లోపం అని చెప్పండి, ఇంటర్ప్రిటేషన్ ఎర్రర్స్ అని చెప్పండి, జరిగిన మాట వాస్తవం. బట్ వీఆర్ గోయింగ్ టు సెట్ ఇట్ రైట్. ఓకే, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జాఫర్ గారు. ఇది డీజీపీ గారు జరిగిన ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.